ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వెల్కమ్ టు పెప్ టాక్స్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే మాటని మనం జ్ఞాపకం చేసుకుంటూ ముందుకెళ్దాం. మరి మనిషి యొక్క జీవితాలను మనం గమనించినప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక లోటు ఉంటుంది. ఉద్యోగం ఉంటే ఇల్లు ఉండదు, ఇల్లు ఉంటే ఉద్యోగాలు ఉండవు, అన్నీ బాగుంటే ఆరోగ్యము, మరి ఏదో ఒకటి మనుషుల జీవితాల్లో లోటు అనేది కనిపిస్తుంది. నేను పర్ఫెక్ట్, అన్ని విషయాల్లో నేను ఆశీర్వదింపబడ్డాను అని ఈ భూమి మీద మనకు అలా చెప్పే వాళ్ళు ఎవరు ఉండరు. కానీ బైబిల్లో మనం గమనించినప్పుడు ఆదికాండం 24వ అధ్యాయంలో ఇలాగ దేవుడు అక్కడ అబ్రహాం గురించి మాట్లాడతాడు. అన్ని విషయాల్లో దేవుడు అబ్రహామును ఆశీర్వదించినాడని. ఎందుకంటే ప్రతి విషయంలో, మరి శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, ప్రతి విషయంలో దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. అందుకే అన్ని విషయాల్లో దేవుడు అబ్రహామును ఆశీర్వదించినాడు. మరి దేవుని యొక్క ఆశీర్వాదాలు మన మీదకి వస్తే అది ఎలా ఉంటుందంటే, అన్ని విషయాల్లో మనం దీవించబడతాం. ఒక్క వైపు మాత్రమే కాదు, ఒక దాంట్లోనే కాదు, అన్ని విషయాల్లో అబ్రహాం లాగా మనము దీవించబడతాం. అలా మనము దీవించబడాలంటే అబ్రహాం చేసిన ఒక 3 పనులు మనం కూడా జ్ఞాపకము చేసుకోవాలి. మొదటగా చూసినట్లయితే దేవుడు ఏది చెప్తే దాన్ని అబ్రహాము విన్నాడు. తర్వాత ఆయన సన్నిధిలో నిందారహితుడుగా మరి జీవిస్తూ దేవుని కోసం బ్రతికినాడు. ఈరోజు మన జీవితాల్లో అబ్రహాం లాగా మనం కూడా దేవుడు చెప్పినట్లు వింటూ దేవుని సన్నిధిలో నిందారహితుడుగా ఎప్పుడైతే మనం బ్రతుకుతామో అన్ని విషయాల్లో మనం దీవించబడతాం. మరి ఈ మెసేజ్ చూస్తున్న నీవు కూడా అన్ని విషయాల్లో దేవుడు ఈరోజు నిన్ను మరి దీవించాలని, బ్లెస్ చేయాలనే ఈరోజు ఈ మాట నీతో మాట్లాడుతున్నారు. మరి ఈరోజు నిన్ను కూడా దేవుడు అన్ని విషయాల్లో దీవించును గాక. ఆమేన్.